హే హాయ్, ఈరోజైతే మేము మా పోక్షి పాపతో ఫస్ట్ టైం అవుటింగ్కి అయితే వచ్చాము. ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇంకా ఇక్కడైతే జలకన్యలు అయితే ఉన్నారంట. సో ఎక్సైటింగ్. మా ఆయన అయితే ఇక్కడ ఇవే జలకన్యలు చూడండి, ఇక్కడే చూసి వెళ్ళిపోదాం ఇంకా అంటున్నాడు. నాకైతే తెలీదు లోపల నిజమైన జలకన్యలు ఉన్నాయని. ఇంకా మా ఆయన అయితే ఇక్కడ చెప్తూ ఉన్నాడు లోపల నిజమైన జలకన్యలు అయితే ఉన్నాయి, చూద్దాం పదండి అని రన్నింగ్ అయితే చేస్తున్నాడు. రండి ఫాస్ట్గా అని పిలుస్తున్నాడు. ఇక్కడైతే వావ్, ఇక్కడైతే ఎంట్రన్స్ మొత్తం ఫిషెస్, రకరకాల ఫిషెస్ అయితే పెట్టారు. కొన్నింటికైతే నేమ్స్ అయితే ఉన్నాయి, ఇంకొన్నింటికైతే నేమ్స్ అయితే పెట్టలేదు. మా పాప అయితే బాగా చూస్తూ ఫస్ట్ టైం తను ఇలా అంతా ఎక్స్పీరియన్స్ అయితే చేస్తుంది. సో ఎక్సైటింగ్ అసలు. మా ఆయన అయితే బాగా చూపిస్తున్నాడు చేపల్ని పట్టుకోవాలి ఇది అని. తనైతే అసలు చాలా హో హో అని చాలా ఒక సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది అసలు ఇలా అంతా మొత్తం చూసి. చేపల్ని పట్టుకోవాలని చూస్తుంది, బట్ అవి దొరకవు కదా, గ్లాస్ వేస్తారు. నేను చూడు చేపలు తింటున్నా అంటుంటే మా పాప నవ్వుతుంది. ఇవి చూడు అసలు ఈకల్లాగా ఉన్నాయి అసలు. ఇక్కడ రెయిన్బో షార్క్ అంట, సీ యాంగిల్స్. ఎంత చిన్న పిల్లల నుంచి ఎంత పెద్ద చేపల వరకు ఉన్నాయంటే అందరూ చూసేద్దాం రండి. ఇక got me feeling some kind of way. I confess the rhythm takes over, no room to rest. My heart's dancing, it's a love conquest. ఇక్కడ ఇవైతే మాత్రం అసలు పాముల్లాగా ఉన్నాయి. మా అమ్మ మా అత్త వాళ్ళు అయితే ఇక్కడ పాములు, నీటి పాములు ఇవి ఇక్కడ ఇచ్చారు అంటే, మా ఆయన చేపలు అంటే ఆహా కాదు పాములే అని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. ఇక్కడైతే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమైతే ఇదంతా చూసి. ఫస్ట్ టైం వాళ్ళు ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ అయితే చేశారు మా అత్త మా అమ్మ. వాళ్ళైతే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్ళారు అనేసి. ఫస్ట్ టైం కదా చూడడం, చాలా సర్ప్రైజ్ అయ్యారు. వావ్, అసలు చాలా బాగున్నాయి. మేము ఎప్పుడే కానీ చూడలేదు ఇక్కడ ఇలాంటి చేపలు ఉంటాయని కూడా మాకు తెలియదు అనేసి అంటున్నారు. మా అమ్మ చూడండి ఇక్కడ చేప పిల్ల మీసాలు పట్టుకుంటుంది. థాయ్ సిల్క్ అంట, చాలా నేమ్స్, డిఫరెంట్ నేమ్స్తో డిఫరెంట్ ఫిషెస్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి అబ్బా. ఇక్కడ చూడండి ఫ్లవర్ హార్న్ అంట, దాని నెత్తి మీద చూడండి ఎంత బాగుందో. హెడ్ మీద చాలా అంటే చాలా
అదొక ఫ్లవర్ టైప్లో అని ఫ్లవర్ హార్న్ అని పెట్టారో ఏంటో మరి దాన్ని ఏమైతే. ఎల్లో ఫిషెస్, రెడ్ ఫిషెస్, వైట్ ఫిషెస్ కలర్తో ఉన్నాయి. అసలు చాలా అయితే బాగున్నాయి. మా అమ్మ గ్లాస్ నాకైతే చేస్తుంది చూడండి. ఆరెంజ్ గ్యారెంట్ అసలు ఇది దాని నోట్ చూడండి. అసలు మీరు గమనించినట్లయితే అది ఇంకా అట్లే పట్టుకుంటేనే ఇంకా చాలా రియల్గా పట్టుకుంటే చాలా పెయిన్ వస్తుంది మనకి. ఎంత అసలు ఎలా తెచ్చారో కదా వాళ్ళు ఇవన్నీ అని అయితే మేమైతే అనుకున్నాము. చూడన్నా ఇవన్నీ నీకోసమే అంటే మా పాప నవ్వుతుంది అక్కడ, చాలా చూస్తుంది. చిన్న ఫిషెస్ నుంచి పెద్ద ఫిషెస్ వరకు పెట్టారు. ఇక్కడైతే కన్నా అవి ముసళ్ళేమో అని మా అత్త అంటుంటే లేదు అవి చేపలే అని మా అమ్మ ఇద్దరు వీళ్ళతో మళ్ళీ ఒక చిన్న కాన్వర్జేషన్ ఇక్కడ. Alone at home with no supplies, I froze all my old dreams. Let's give the past where it belongs. Innocent, what is to go? I found you. My world is now complete. I thought it was impossible, but that's how things were to me. I love you. It is not some reverie. I'll lay down in your arms, and that's where I wanna be. I found you. ప్లాటినం గ్యారెట్ అది కొంచెం కలర్లో అయితే ఉంది, ఇదైతే వైట్లో అయితే ఉంది. ఆ స్టార్టింగ్లో సేమ్ టు సేమ్ అదే ఫిష్ ఇది కూడా. వచ్చేసాం జలకన్నెల దగ్గరికి అయితే మనం వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఆయన మనిషే బట్ ఆక్సిజన్ అయితే పెట్టుకున్నాడు. హాయ్ హాయ్ అంటుంటే మా అమ్మ, మా అత్త, మా పాప అందరం హాయ్ అయితే చెప్పాము. ఆయన అలా చేస్తుంటే అసలు మా పాప ఆయన తిక్కే చూస్తూ ఉంది. ఏంటిది ఇలా ఉంది అని అనుకుంటున్నట్లుంది. నాకు ఇప్పటి వరకు అయితే తెలియదు ఇలా అంటే జలకన్యలు అంటే నార్మల్గా లేడీస్ అయితే ఉంటారనేసి అనుకున్నా. ఫస్ట్ టైం నేను ఇలా చూడడం అయితే ఒక అబ్బాయి ఇలా ఉంటుంది అలా ఉంటుందని కూడా నాకు ఇప్పటి వరకు తెలీదు. I used to
ఫ్లయింగ్ కిస్లు ఇస్తుంటే తనైతే ఎలా చూస్తుందో చూడండి. ఫస్ట్ టైం అండి ఇలా మన తిరుపతిలో అయితే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయని విధంగా ఇలా జరగనేలతో ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. నార్మల్గా ఎప్పుడు ఎగ్జిబిషన్ అంటే నార్మల్గా జైంట్ వీల్ అలా అయితే ఉండింది, కానీ ఫస్ట్ టైం అయితే ఇలా పెట్టారు. అంటే మేమైతే అనుకోకుండా వచ్చాము. మామూలుగా ఎగ్జిబిషన్ నార్మల్ ఎగ్జిబిషన్ అయితే అనే వచ్చాము, బట్ ఇక్కడికి వచ్చాక తెలిసింది. In a set, what is to come? I found you. My word is now complete. I thought it was impossible, but that's how things were to me. I love you. It is not some reverie. I'll lay down in your arms, and that's where I wanna be. I found you. My word is now complete. I thought it was impossible, but that's how things were to me. I love you, and it's not some reverie. I'll lay down in your arms, and that's where I wanna be forever. Who knows how to feel it? I whisper in the air, humming softly to the leaving. I see a flame inside me, shining on the speeds of mine. My soul was weakening. I found you. My word is now complete. I thought it was impossible, but that's how things were to me. I love you, and it's not some reverie. I'll lay down in your arms, and that's where I wanna be forever. I used to have low self-esteem, thoughts stung like bullets in the breeze. But someone touching my strings and sang a song I've never heard, something so sweet. I found you. My word is now complete. I thought it was impossible, but that's how things were to me. I love you, and it's not some reverie. I'll lay down in your arms, and that's where I wanna be. Back then, I was so stupid. Too much anger in the eyes. Alone at home with no supplies. I froze all my old dreams. Let's give the past where it belongs. And I said, what is to come? I found you. My word is now complete. I thought it was impossible, but that's how things were to me. I love you, it is not some reverie. I'll lay down in your arms, and that's where I wanna be. I found you. My word is now complete. I thought it was impossible, but that's how things were to me. I love you, and it's not some reverie. I'll lay down in your arms, and that's where I wanna be forever.
మేమైతే అలా కాసేపు అయితే గడిపేసి మళ్ళీ వచ్చాము. ఇక్కడైతే ఒక పాప అయితే కలిసింది. ఇదిగో ఈ పాపే అన్నమాట. ఈ పాపే డ్యాన్స్ అయితే చేస్తుంది మా పాపని చూసి. My world's now complete. I thought it was impossible, but that's how things were to me. I love you, and it's not some reverie. I'll lay down in your arms, and there's where I wanna be forever. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.